మృతిని గెల్చిన యేసు రాజే మాదిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మాదిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం. మెలకువ కలిగి ఉండు. భర్త ముఖ్యంగా ఒకసారి చెప్పాడంటే రెండోసారి చెప్పించుకోబాక. ఉదాహరణకి పొలం పోయి వచ్చే వస్తారు, నొక్కిందంట, కాళ్ళు నొక్కిందంట, ఎంత మంచి భార్య నాకు అనుకున్నాడంట. రెండో రోజు వచ్చాడంట, ఏమే చెప్పింది అమ్మ ఒకసారి చెప్తే రెండోసారి చెప్పించుకోబాక. నిన్న కాలు నొప్పు నొక్కన్నాడు, నొక్కింది. ఇవాళ నడువు నొప్పులు అన్నాడు, వెంటనే ఏం చేసిందంట, అమ్మ చెప్పింది కదా. వచ్చాడంట, వచ్చి ఏమే ఈ పెళ్లిలో కూల్ డ్రింక్స్ తాగి ఆ నీళ్ళు తాగి ఈ నీళ్ళు తాగి జలుబు చేసి గొంతు నొప్పి పుడుతున్నాయి. రెండో రోజు నడువు నొప్పులు పుడుతున్నాయి అని నొక్కన్నాడు. మూడో రోజు ఎప్పుడైతే గొంతు నొప్పి అన్నాడో పోయి ఇక నొక్కేసింది గొంతుని, పోయి గొంతు నొక్కేసి చివరికి రోజు మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, వాక్యానుసారంగా నడుచుకోండి, వాక్యం చూపిన బాటలో నడవండి, నీవు ఉన్నతంగా దీవించబడతావు. ఇదిగో ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా ఈ కొన్నూతల సంఘం మీ కుటుంబాలన్నీ కూడా వాక్యానుసారంగా నడుచుకొని ఉన్నతంగా దీవించబడాలని, చిన్నారి బిడ్డలు మొదలుకొని చదువుకునే వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఉన్నతంగా దీవించబడాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలని పూజకుల్లో ప్రార్థించుకున్నాం. పిత పుత్ర పవిత్ర నామమున అందరూ ప్రతిలక్షలు పడి విశ్వాస ప్రమాణాన్ని చదువుకున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళు లేచును, పరలోకమునకు ఎక్కి సర్వశక్తి పిల్లైన సర్వేశ్వరుడు అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథలుగా సభను పునీత సమాన ప్రవేశం విశ్వసించుచున్నాను, పాపంలో మన్నింపును విశ్వసించుచున్నాము, శరీరం యొక్క వృత్తాలను విశ్వసించుచున్నాము, నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. ఆయన నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా వారి నామస్తుతి మహిమ ప్రభువు మన యొక్క యువపరిషత్ సభ యొక్క ప్రయోజన కొరకును మీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. మా కర్తవ్యము సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడు కన్యగర్భమున జీవించినప్పుడు ఆమె కన్యత్వమునకు ఇటువంటి భంగమును కలిగించక మాతృత్వమునకు పవిత్రతను నందరాగాక. వారి ద్వారా దూతలు మీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనందపరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు పొందుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారతో మా స్వరములను ఏకము చేసి మేము దినభావముతో స్తుతించుట ఎట్లనగా రక్తములు అగునుగాక. వారు పాడుబడుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దేనిని తీసుకునే భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వర, నా పాపములు గాను స్లేవ కోసం చేసిన దివ్య రక్తమా సాష్టాంగపడి వీరందరినీ కూడా మీ ప్రేమ యందు పరిపూర్ణలు చేయుడు. ఉత్థాన ముగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చవి చూసినట్లుగా ఆమె ఎడల కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. మా సంఘంలో ఉన్న పెద్దలు బాబురావు గారిని, ప్రకాశులు, బాలస్వామిని, అప్పారావు తదితర పెద్దలందరినీ కూడా ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని, వారు చేపట్టిన కార్యములను జయప్రదం చేయండి.
భయము లేదు భయము లేదు ఓ సైనికుడా, జయము నిదే ఓ సేవకుడా. భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. యేసుక్రీస్తు నీతో ఉండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో ఉండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి? యేసుక్రీస్తు నీతో నుండి చెయ్యి పట్టి నడుపగా భయమేంటి నీకు భయమేంటి? జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. రాజులే అయినా అధికారులే అయినా భయమేంటి నీకు భయమేంటి? 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 జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. ముందు సంద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? ముందు సంద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? ముందు సంద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? ముందు సంద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన భయమేంటి నీకు భయమేంటి? జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. తుఫానులన్నీ ఎదురైనా సుడిగాలులెదురైనా భయమేంటి నీకు భయమేంటి? 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 జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా.
పడినా భయమేంటి, నీకు భయమేంటి? 1000 మంది పడినా 10,000 మంది కూలినా భయమేంటి, నీకు భయమేంటి? 1000 మంది పడినా 10,000 మంది కూలినా భయమేంటి, నీకు భయమేంటి? 1000 మంది పడినా 10,000 మంది కూలినా భయమేంటి, నీకు భయమేంటి? జయము నిదే జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు భయము లేదు ఓ సైనికుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. జయము నిదే ఓ సేవకుడా, భయము లేదు ఓ సైనికుడా. వీరుడా కదలు ముందుకు పాలు తేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదలు ముందుకు పాలు తేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేమెనుకడుగు వేయము. యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతా, అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతా. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదలు ముందుకు పాలు తేనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభమై ప్రభు